ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంకవరప్పాడు దగ్గర ఈ నెల 16వ తేదీన ఒక యాక్సిడెంట్ జరిగి తీరా ఆ కారులో ఇద్దరు ఎస్ఐలు ఉండడం, డిక్కీలో గంజాయి మద్యం బాటిలో ఉండడం తీవ్ర సంచలనం రేపింది. ఎస్ఐలు ప్రయాణించే కారులోనే గంజాయి దొరికింది, మద్యం దొరికింది. ఆ మత్తులో వాళ్ళు యాక్సిడెంట్ చేశారు అంటే పాపం డిపార్ట్మెంట్కు పరువుకు సంబంధించిన విషయం కూడా కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడం కోసం వాళ్ళు నానా రకాలుగా ప్రయత్నాలు చేశారు. వాళ్ళ వర్షన్ ఏదో చెప్పుకుంటూ వచ్చారు. ఎస్ఐలో డ్రెస్సులో కూడా లేదు, మామూలు డ్రెస్సులో ఎక్కడో కారులో పోతూ ఉంటే పక్కన బండి మీద ఉన్నోళ్ళు చూసి భయపడ్డారట. ఏంది వీళ్ళు భయపడి ఆ బండి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మూట కింద పడిందట. ఎస్ఐలు కారు ఆపి మూట చూస్తే అందులో గంజాయి మద్యం ఉందట. అది డిక్కీలో పెట్టుకొని ఆ బండిని సేవ్ చేసుకుంటూ పోతే అప్పుడు యాక్సిడెంట్ అదని ఏదో చెప్పారు. అది ఏది అతికినట్లేదు, ప్రజలకు తెలుసు కదా ఇవన్నీ. సో ఈ క్రమంలో తాజాగా ఒక కీలకమైనటువంటి పరిణామం జరిగింది. గురువారం గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సంతమాగుల పోలీస్ కార్యాలయానికి చేరుకున్నారు, విచారించారు. ఆ తర్వాత క్రమశిక్షణ చర్యల కింద ఎస్ఐ, సిఐ, డిఎస్పి మీద చర్యలు తీసుకున్నారు. ఒక ఎస్ఐనేమో విఆర్కి పంపారు, ఒక సిఐ ఎస్ఐకి ఏమో ఛార్జ్ మెమో ఇచ్చారు, డిఎస్పికి ఏమో షోకాజ్ నోటీస్ ఇచ్చారు. సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావును గుంటూరు రేంజ్ విఆర్కు పంపించారు. బల్లికురవ ఎస్ఐ నాగరాజు, సంతమాగులూరు సిఐ శేషగిరిరావుకు ఛార్జ్ మెమో ఇచ్చారు. దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. అదేంటి వీళ్ళేదో వీళ్ళేదో ఏమంటారు, గంజాయి మీద ఉక్కుపాదం మోపి ఉంటే, గంజాయిని పట్టుకొని ఉంటే వీళ్ళకి ఇవ్వాల్సింది సస్పెన్షన్లో, విఆర్లో, ఛార్జ్ మెమోలో, షోకాజ్ నోటీసులు కాదు కదా. వీళ్ళకి ఇవ్వాల్సింది అవార్డులు, రివార్డులు, ప్రశంసా పత్రాలు ఇవ్వాలి కదా జనరల్గా. ఇంత దారుణంగా చివరికి పోలీసులు కూడా ఇటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చేసింది, కారులో గంజాయి పెట్టుకొని తిరిగే పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది పోలీస్ పెద్దలు, ఉన్నతాధికారులు కాసింత సీరియస్గా వ్యవస్థల మీద దృష్టి పెట్టాలి సార్. ప్రతిదీ రాజకీయ కోణమే కాదు. వ్యవస్థలంతా సక్రమంగా ఉంటేనే మీకైనా, మాకైనా, జనానికైనా అందరికీ రక్షణ. వ్యవస్థలో ఉన్న మీకు రక్షణ కావాలి అన్నా వ్యవస్థ బాగుండాల్సిందే. అన్ని రోజులు ఒకేలా ఉంటాయా? ఉండవు కదా. ఇంత 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 క్రమశిక్షణ లేకపోవడం ఏంటి? కార్లలో గంజాయిలు పెట్టుకొని తిరగడం ఏంటి? ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్ కదా. ఇదేదో పెద్ద పార్టీలు జరిగాయని, దానికి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు అని ఏదో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. బహుశా ఈ ఎస్ఐల మీద, సిఐ మీద కనీస చర్యలు తీసుకోకపోతే ఏమో ఇది మరింత ముదిరి ఇంకే లోతుకు పోతుందో అనుకున్నారో, లేకపోతే మరేదో కనీసం ఇటువంటి దగ్గర కూడా మనం చర్యలు తీసుకోకపోతే మినిమం చర్యలైనా మన సిస్టమ్కి కూడా మంచిది కాదు అనుకున్నారేమో. కానీ మొత్తం మీద అయితే మినిమం చర్యలైనా తీసుకున్నారు. విఆర్కు పంపించడం, ఛార్జ్ మెమోలు ఇవ్వడం, షోకాజ్ నోటీసులు జారీ చేయడం, ఎస్ఐ నుంచి డిఎస్పి వరకు మీద చర్యలు అయితే కనిపించాయి, క్రమశిక్షణ చర్యలు.